హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి క్రియేషన్స్. బిగ్ బాస్ సీజన్ 9లో 10th వీక్ నడుస్తుంది. 10th వీక్ ఫ్యామిలీ వీక్ ని కాస్త ఫన్ వీక్ చేసేసాడు బిగ్ బాస్. ఈ ఫన్ వీక్ లో రాజు రాణులుగా కళ్యాణ్ అండ్ రీతు, దివ్య క్యారెక్టర్ చేస్తున్నారు, టాస్క్ చేస్తున్నారు. ఈ టాస్క్ లో దివ్య ఓవర్ యాక్టింగ్ చేస్తుందని ఎంతమందికి అనిపిస్తుంది? కామెంట్ చేసి చెప్పండి. నాకైతే చాలా అంటే చాలా ఓవర్ చేస్తుందని, అసలు అన్నయ్య అని పిలుస్తూ బర్నీ గారితో అన్ని పనులు చేపించటం చాలా వరస్ట్ థింగ్ అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అసలు ఏం జరిగిందో చెప్తాను. బిగ్ బాస్ సీజన్ 9లో 10th వీక్లో ఫన్ టాస్క్ చేస్తున్నారు. ఆ టాస్క్లో రాణులుగా రీతు అండ్ దివ్య ఉన్నారు, అండ్ రాజుగా కళ్యాణ్ చేశారు. ఇక మిగిలిన వాళ్ళంతా నలుగురు వచ్చి కమాండర్స్గా తనుజ, పవన్, నిఖిల్, సంజన, వీళ్ళు నలుగురు చేస్తున్నారు. ఇక గ్రామంలో ప్రజలుగా భరణి గారు, సుమన్ గారు, ఇమ్ము అండ్ ఎవరో చేస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది, కానీ మనం ఇక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే రీతు రాణిగా ఉంది కదా, పవన్తో కొంచెం ఎక్కువ క్లోజ్గా ఉంటుంది అంటే వాళ్ళిద్దరి దగ్గర నుంచి ఏదో ఒక కంటెంట్ ఏదో చూస్తాం. అంటే లవ్ కంటెంట్ కానీ, అంటే రీతుకి పవన్కి ఆల్రెడీ లవ్ కంటెంట్ నడుస్తుంది కాబట్టి వాళ్ళిద్దరిది ఎక్కువ కంటెంట్ చూస్తాం అనిపిస్తుంది. కానీ లేకపోతే ఇంకోటి ఏంటంటే కళ్యాణ్ తనుజాని ఇష్టపడుతున్నాడు, కానీ తనుజాని ఇష్టపడుతున్నాడు కదా, అక్కడ కంటెంట్ ఏమన్నా వస్తుందేమో అనుకుంటాం. కానీ ఇక్కడ రెండూ జరగలేదు. కంటెంట్ వస్తుంది ఎక్కడ నుంచి అంటే దివ్య అండ్ బర్నీ గారి దగ్గర నుంచి. అది ఎలా? దివ్య చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తూ అసలు బర్నీ గారిని చాలా రివెంజ్ తీర్చుకున్నట్టుగా, అంటే ఇప్పుడు అన్నయ్య అన్నయ్య అని పిలుస్తున్నాం కదా మనల్ని, అన్నయ్య అనే ఒక క్యారెక్టర్కి ఒక బాండింగ్కి ఒక లిమిట్స్ ఉంటాయి కదా, ఆ లిమిట్స్ దాటి క్రాస్ చేస్తూ, అంటే ఒక బాయ్ ఫ్రెండ్తో లేకపోతే ఒక హస్బెండ్తో ఎలా మనం కంటెంట్ చేస్తామో, ఈ కంటెంట్ రీతు అండ్ పవన్ చేయాల్సిన కంటెంట్ని భరణి గారు, దివ్య చేస్తుంది. ఇక్కడ భరణి గారు తప్పేం లేదు, నాకు తెలిసి దివ్య చేస్తుందని అనిపిస్తుంది. మీలో ఎంతమందికి అనిపిస్తుందో దానికి ఉదాహరణలు కూడా చెప్తాను, వినండి. బర్నీ గారిని పిలవటం, తన తలని ఆయిల్ మెసేజ్ చేయించడం, అట ఇంకా ఎక్కడెక్కడో ఏవేవో లెక్క పెట్టమనటం, ఇది చాలా థింగ్స్ చాలా చండాలంగా అనిపిస్తుంది నాకైతే. ఏంటి దివ్య ఇంత ఇంత అంటే ఇంత చిన్నతనంగా చేస్తుంది బర్నీ గారిని, తన వయసుకైనా అన్నయ్య అంటుంది కదా, అన్నయ్య అనేటప్పుడు మనకు ఒక బాండింగ్కి ఒక గౌరవం అనేది ఉంటుంది కదా, ఇది దాటిపోతుంది, పరిధి దాటిపోతుందని అనిపిస్తుంది మనకి. ఏదైనా లిమిట్లో ఉంటే బాగుంటుంది, కానీ ఆ లిమిట్ దాటేసి ఒక అధికారంగా నెయిల్కి పాలిష్ పెట్టించుకోవటం, నెయిల్ పాలిష్ పెట్టించుకోవటం, ఆ చెయ్యి అలా పట్టుకొని బిగ్ బాస్ హౌస్ అంతా తిప్పటం, ఇలా అంటే తన్ని డ్యాన్స్ చేయమంటాం. డ్యాన్స్ ఇంతవరకు ఓకే, ఈ నెయిల్ పాలిష్ పెట్టించటం, ఆ చెయ్యి ఇలా హస్బెండ్ పట్టుకున్నట్టు పట్టుకొని రమ్మంటాం, ఇంకా అదేంటి హెడ్ మసాజ్ చేయించుకోవటం, నాకెందుకో నచ్చలేదు. నా అభిప్రాయం తప్పని మీరు అనుకుంటే కామెంట్ చేసి చెప్పండి. నాకైతే కొంచెం ఓవర్ అనిపిస్తుంది. అన్నయ్య అన్న బాండింగ్ పెట్టి ఇలా చేయటం బాగాలేదు. కొంచెం ఏడిపించచ్చు, కానీ మరీ ఇంతగా అనేది నాకు నచ్చలేదు. మీరేమనుకుంటున్నారు కామెంట్ చూసి చెప్పండి. ఇది బిగ్ బాస్ సీజన్ 9లో దివ్య చేస్తున్న పని నాకైతే నచ్చలే. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేసి చెప్పండి.